ఏలూరు జిల్లా నూజువీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. K4 హాస్టల్లో ఉంటున్న ఆ విద్యార్థిని గత రాత్రి నుంచి కనిపించడం లేదని కళాశాల అధికారులు వెల్లడించారు. హాస్టల్ వార్డెన్కు సహా విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. అధికారుల సమాచారంపై కేసు నమోదు చేసిన పోలీస్ హాస్టల్ ప్రాంగణం, క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ విద్యార్థిని చివరిసారి ఎప్పుడు ఎక్కడ కనిపించిందనే అంశంపై క్లూస్ సేకరిస్తున్నారు. కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది, హాస్టల్ తోటి విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. ఇక విద్యార్థిని కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించగా వారు కాలేజీకి చేరుకున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక అదృశ్యానికి గల కారణాలు వ్యక్తిగత విషయమా, చదువుతో సంబంధిత ఒత్తిడా లేదా ఇతర అంశాలా అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో క్యాంపస్లో ఆందోళన నెలకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా నూజువీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. K4 హాస్టల్లో ఉంటున్న ఆ విద్యార్థిని గత రాత్రి నుంచి కనిపించడం లేదని కళాశాల అధికారులు వెల్లడించారు. హాస్టల్ వార్డెన్కు సహా విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. అధికారుల సమాచారంపై కేసు నమోదు చేసిన పోలీసు హాస్టల్ ప్రాంగణం, క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ విద్యార్థిని చివరిసారి ఎప్పుడు ఎక్కడ కనిపించిందనే అంశంపై క్లూస్ సేకరిస్తున్నారు. కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది, హాస్టల్ తోటి విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించగా వారు కాలేజీకి చేరుకున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అదృశ్యానికి గల కారణాలు వ్యక్తిగత విషయమా, చదువుతో సంబంధిత ఒత్తిడా లేదా ఇతర అంశాలా అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. ఇక ఈ ఘటనతో క్యాంపస్లో ఆందోళన నెలకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రవి అందిస్తారు. చెప్పండి రవి, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో పియు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నిన్న రాత్రి 7:30-8 ఆ టైంలో అదృశ్యమైందని చెప్పి అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. K4 హాస్టల్లో ఉంటున్న ఈ విద్యార్థి మిస్సింగ్ అయిందంటే కూడా అక్కడ ఉన్న అధికారులు కానీ, వార్డెన్ కానీ మనకి ధృవీకరించడం అయితే జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవి.